పరిస్థితి ఏంటి? ఇప్పుడు జనరల్‌గా ఒక జీవో ఉన్నది. గవర్నమెంట్ ఎవరిదన్నా తీసుకుంటే ల్యాండ్స్ గానీ, ఇల్లు గానీ వాళ్ళకి 4 రెట్లు కట్టి ఇయ్యాలి డబ్బులు అని చెప్పి. సో, ఇక్కడ ఉన్నటువంటి 500 ఫ్లాట్స్‌కి 4 రెట్లు అంటే సుమారు 1,00,00,000 పైన ఒక్కొక్క ఫ్లాట్ యేసుకుంటే అంటే 500,00,00,000 ఇవ్వగలుగుతదా గవర్నమెంట్? అది గవర్నమెంట్ అంటే అది ప్రజల సొమ్మే కదా! ప్రజల సొమ్ము మన ట్యాక్స్లు కట్టాల్సిందే కదా. మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ నుంచో స్టేట్ నుంచి ట్యాక్స్ వసూలు సొమ్మే. ఈ బ్రాంచ్ షాపుల ద్వారానో ఈ సేల్ ట్యాక్స్ ద్వారా వచ్చే డబ్బులే. వాళ్ళు సొంతంగా ప్రింట్ చేయలేరు కదా. వీళ్ళు ప్రింటింగ్ ప్రెస్లు ఉంటే అవన్నీ మూలమండి. ఆ ప్రింటింగ్ ప్రెస్లో పనిచేశారని చెప్తారు కదా. మరి ప్రింట్ చేసి ఇస్తారో నాకైతే తెలియదు. ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రం అప్పుల పాలైందన్నప్పుడు గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ నేను చెప్తాను కదా, డొనేషన్ తీసుకో. గాంధీ విగ్రహం పెడుతున్నామంటే బంగారు కోట్లు హైదరాబాద్ నిండా ఉన్నాయి. మనిషికి గ్రామం ఇస్తే కూడా 200 క్వింటాలు అయింది. 200 క్వింటాలతో ఎంత కట్టచ్చు? 200 క్వింటాలు పెట్టి బ్రహ్మాండం కట్టు. 250 కేజీలు బంగారు, 250 కేజీలు కట్టు బ్రహ్మాండం విగ్రహం తయారైంది. మనిషి బరువు 100 కేజీలు ఉంటే 200 కేజీలకి ఎంత విగ్రహం కట్టచ్చు బంగారం. అంత సూపర్ కదా, ఐడియా మంచిగా ఉంది కదా. ఆ సోనియా గాంధీ మెచ్చుకోవచ్చు, లేదా వాళ్ళంతా గాంధీలంతా మెచ్చుకోవచ్చు. ఇప్పుడు మనవడు వద్దన్నా కూడా నువ్వు పెట్టు. ఇది వీళ్ళని పడగొట్టి ఇంత నష్టపరిహారాలు ఇచ్చి సాధించేది ఏంటి? ఇక్కడ లాస్ట్కి ఇక్కడ ఉండే ఎంప్లాయ్మెంట్ అంటే పల్లీలు ఏరుశనక్కాయలు అమ్ముకునేవాళ్ళు, పార్క్ వచ్చేవాళ్ళు, తినేవాళ్ళు. ఇక్కడ ఏముంటుంది? ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుందా? ఉండదు. ట్యాక్స్లు వస్తాయా? రావు. ప్రభుత్వానికి ఏంటి సుందరీకరణ వల్ల ఈ మారుమూల ఎవరు వస్తారు? పక్కన డిఫెన్స్ ఏరియా కంపసెట్లు పెరిగి ఉన్నాయి. వీళ్ళని పడగొట్టి ఈ కంపసెట్లు పక్కన పెడితే ఎవరు వచ్చి వస్తున్నారు? ఏదైనా ఉంటే మీ ఇంటి ముందు పెట్టుకో. మీరు ఇప్పుడు ఇంటి ముందు పెడితే అందరూ వెజిటర్స్ రకరకాల. నిన్న మీరు బక్కా జడ్సన్ గారు వచ్చి మాట్లాడారు కదా, వీళ్ళు ఏమంటున్నారు? వాళ్ళకేం తెలియదు. వాళ్ళు ఏంటంటే కూలిపోద్దని అంటున్నారు, కానీ దాని వెనకాల ఇంత నష్టపరిహారం పొందొచ్చు అనేది కూడా వాళ్ళకి తెలిసినట్టు లేదు. నోటిఫికేషన్, ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్, అది లా 2013 ల్యాండ్ ఎక్విజిషన్ లా ప్రకారంగా వాళ్ళకి డబ్బులు వచ్చే అవకాశం ఉంది. కానీ వాళ్ళు ఏమంటారు? మా ఇల్లు పోతే మేము పోతాము, ప్రాణాలు పోతాయి అన్నారు. పోగొట్టొద్దనే కదా మనం చెప్పేది. ఇప్పుడు ఎందుకు పోవాలి? వాళ్ళు డబ్బులు ఇవ్వటం ఎందుకు, ఇల్లు పోగొట్టడం ఎందుకు? అది అట్లా ఉండని. నువ్వు బంగారు విగ్రహం పెట్టు, బాబు ఘాట్లో పెడతావో, లేకపోతే నీ ఇంట్లో పెడతావో, లేకపోతే గాంధీ భవన్లో పెడతావు, పెట్టు. అది మంచి పని, అందరూ హర్షిస్తారు, మెచ్చుకుంటారు. అసలు 200 కిలోలతో బంగారు విగ్రహం పెడితే 500 కోట్ల ఖర్చు అయ్యేది. తెలంగాణలో ఉన్నటువంటి మహిళలందరూ తులం బంగారం ఇయ్యలేదు, కానీ ఇక్కడ కడతావని వస్తారు. మరి అది పక్క వెళ్ళిపోయింది. షాదీ ముబారక్లు, బంగారం, తులం బంగారాలు అవన్నీ పోయినాయి. ఈ ప్రాజెక్టు ప్రత్యామ్నాయం నేను చెప్తున్నా. ఇక్కడేది ఇల్లు కొట్టి కడతా 5,000 కోట్లు అన్నదా, నేను సింపుల్ 10% ఏమని నేను చెప్తున్నా. ఒక 200 కేజీలు బంగారం డొనేషన్ 500 కోట్లు పెట్టి కట్టను నేను అని చెప్తున్నా. ఇక మహిళలకు నువ్వు ఇవ్వని అందరికి అర్థమైపోయింది. ఇవ్వవు. అవి ఇవ్వనప్పుడు ఇక దాని గురించి మాట్లాడడం కూడా అనవసరం. వాళ్ళే మాట్లాడలేదు. అవి చెత్త అజెండా, చెత్త మేనిఫెస్టో అది పక్క పడేశారు. మూసీ నీళ్ళు శుద్ధి అంటే తాగి